Hi guys, welcome to Trick Chat with Venkatesh. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్కి చేరుకున్నారు ఈ సీజన్లో. ఇది మూడో ఫైనల్ వాళ్ళకి ఐపీఎల్లో. అండ్ ఇట్ వాజ్ అ డ్రమాటిక్ మ్యాచ్ ఇన్ చెన్నై టుడే. ముందుగా టాస్ ఓడిపోయినా సరే ఒక బ్రహ్మాండమైన అగ్రెసివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేశారు. 175 రన్స్ బోర్డు మీద పెట్టారు అనే స్లో వికెట్. అండ్ బౌలర్స్ సర్ప్రైజింగ్లీ వాళ్ళ వీక్నెస్ అనుకున్న స్పిన్నర్స్ విజయం అందించారు. షాబాజ్ అహ్మద్ 4 overs 23 runs 3 wickets. అభిషేక్ శర్మ 4 overs 24 runs 2 wickets. సో ఎవరు ఊహించలేదు. సన్ రైజర్స్కి ఉన్న వీక్ పాయింటే స్పిన్ బౌలింగ్ అనుకుంటే ఆ స్పిన్నర్స్ ఇద్దరు కలిసి మ్యాచ్ని గెలిపించారు. బట్ బిఫోర్ దాట్ బ్యాట్స్మెన్ ఆడిన తీరు, వాళ్ళ ఇంటెంట్ కూడా మనం మెచ్చుకొని తీరాలి. సో ఇదే అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్తోనే వాళ్ళు ఇంత దూరం వచ్చారు. ఫైనల్లో అనే స్లో వికెట్ కూడా అదే అప్రోచ్తో వెళ్ళారు అగేన్స్ట్ టాప్ క్లాస్ బౌలర్స్. బట్ ఆ బౌలర్స్ మీద కౌంటర్ అటాక్ చేయడం అది అప్పట్లో ఏంటంటే కొంచెం చాలా దుస్సాహసం అనిపించింది. కానీ అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ టాక్టిక్సే కరెక్ట్ అని చెప్పి ప్రూవ్ అయింది. ట్రెంట్ బోల్ట్ వాజ్ బౌలింగ్ బ్యూటిఫుల్లీ. కానీ అతనికి 3 వికెట్లు సమర్పించుకున్నారు పవర్ ప్లేలోనే. సో అతను వేసిన 3 ఓవర్లో 3 వికెట్లు పడ్డాయి. సో అతను కాస్త జాగ్రత్తగా ఆడుకోవచ్చు కదా, ట్రెంట్ బోల్ట్ పవర్ ప్లేలో వికెట్స్ ఇస్తాడని మనకు అనిపిస్తుంది. కానీ దట్ ఈస్ ది వే దే హ్యావ్ బిన్ ప్లేయింగ్ త్రూ అవుట్ ద టోర్నమెంట్. ఈ సీజన్లో దే ఆర్ థ్రోయింగ్ కాషన్ టు ద విండ్స్. సో అదే ఇక్కడ చేశారు. మళ్ళీ అదే రకమైన అప్రోచ్ మనకి సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి కనిపించింది. అదే వాళ్ళకి దట్ పేడ్ డివిడెండ్స్ టు దెమ్ వన్స్ అగైన్. సరే, దాని నుంచే మంచి ఫలితాలు కూడా రాబట్టారు. టాస్ ఓడిపోయాడు ప్యాట్ కమిన్స్. అనుకున్నట్టుగానే టాస్ గెలిచిన సంజు శాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది అనుకున్నారు. లక్కీగా డ్యూ లేదు ఈరోజు, అది కూడా కలిసి వచ్చింది. అండ్ ఫస్ట్ ఓవర్లో ట్రావిస్ హెడ్ కాస్త కేర్ఫుల్గా ఆడాడు. కానీ అభిషేక్ శర్మ కాదు. అభిషేక్ శర్మ ట్రెంట్ బోల్ట్ మీద విరుచుకుపడ్డాడు. ఒక 4 ఒక 6 కొట్టాడు. కానీ అదే జోరులో అతను అవుట్ అయిపోయాడు. బట్ త్రిపాఠి వచ్చాడు. త్రిపాఠి ఒక ఘనాపాటిలాగా ఆడాడు. త్రిపాఠి ఈ రకంగా ఆడడం మనం 2 మ్యాచ్లో చూస్తాం. కానీ ఇక్కడైతే ఓవర్ అగ్రెసివ్గా ఆడు. 247 స్ట్రైక్ రేట్, 37 of 15 balls, దాంట్లో 2 6లు 4 4లు. ఎంత రెచ్చిపోయాడంటే బ్రహ్మాండమైన షాట్స్ కొట్టాడు. అశ్విన్ని తీసుకొస్తే అశ్విన్ మీద అటాక్ చేశాడు, ట్రెంట్ బోల్ట్ మీద అటాక్ చేశాడు. ఎక్కడ ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా అతను బ్యాటింగ్ చేశాడు. నిజంగా త్రిపాఠి ఆ ఇన్నింగ్స్కి ఆ మొమెంటం, ఆ యాక్సెలరేషన్ అతనే ఇచ్చాడు. లాస్ట్ మ్యాచ్లో చూసాం మనం 50 చేసిన తర్వాత రన్అట్ అయితే మెట్ల మీద కూర్చుని కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం. కానీ ఇక్కడ మళ్ళీ ఆ ఇన్నింగ్స్ కంటిన్యూ చేస్తున్నట్టుగా ఆడాడు త్రిపాఠి. ఇంకా ఓవర్ అగ్రెసివ్గా 247 స్ట్రైక్ రేట్తో ఆడాడు. సో ట్రావిస్ హెడ్ వాజ్ ది హ్యాడ్ టు ప్లే సెకండ్ ఫిడిల్. ట్రావిస్ హెడ్ చాలా స్లోగా ఆడాడు ఈ మ్యాచ్లో. ఎందుకంటే 2 డక్అవుట్స్ తర్వాత అతనిలో ఆ ఊపు లేదు. కానీ త్రిపాఠి అవుట్ అయ్యాడు. త్రిపాఠి కూడా మరి ఆ స్లోయర్ వన్స్ ఫేస్ చేసే ప్రయత్నంలో ఎక్కువ వికెట్స్, 4 వికెట్స్ అన్నో షార్ట్ థర్డ్ మ్యాన్ ఫీల్డర్స్గా సమర్పించుకున్నారు. పూర్ ఫీల్డర్ అనుకునే చహల్ క్యాచ్లు పట్టాడు, అశ్విన్ క్యాచ్లు పట్టాడు ఆ ప్లేస్లో. సో ఓవరాల్గా వాళ్ళ ఫీల్డింగ్ చాలా బాగుంది, బౌలింగ్ చాలా బాగుంది. స్లోయర్ వన్స్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారు. బట్ స్టిల్ సన్ రైజర్స్ ఎక్కడా తగ్గలేదు. ట్రావిస్ హెడ్ and it was a good decision to send Klaasen up the order. Klaasen కాస్త ముందుగా బ్యాటింగ్ నెంబర్ 4లో వచ్చాడు. అది మంచిది, ఎందుకంటే అతను కాస్త సెటిల్ అయ్యి స్పిన్నర్స్కి మీద పని పెట్టాడు. 4 6లు కొట్టాడు. 147 స్ట్రైక్ రేట్, కాస్త తక్కువ స్ట్రైక్ రేట్ అతని రెగ్యులర్ స్టైల్లో పోలిస్తే. కానీ అతను ఆడిన తీరు, అతను ఆల్మోస్ట్ ఒక స్టడీయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వడు. ఎందుకంటే త్రిపాఠి అవుట్ అయిన ఓవర్లోనే మార్క్రమ్ కూడా అవుట్ అయిపోయాడు. మార్క్రమ్ కూడా ట్రెంట్ బోల్ట్ మీద అటాక్ చేయబోయాడు. అతను కూడా షార్ట్ థర్డ్ మ్యాన్ ఫీల్డర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో పవర్ ప్లేలో బికాస్ ఆఫ్ ది బిగ్ హిట్టింగ్ బై త్రిపాఠి, పవర్ ప్లేలో 3 వికెట్లు పోయినా సరే అట్ ది ఎండ్ ఆఫ్ 6 overs సన్ రైజర్స్ ఫర్ 68 for 3. సో అక్కడే వాళ్ళకి యాక్సెలరేషన్ దొరికింది. ట్రావిస్ హెడ్ ఆ తర్వాత అవుట్ అయినా కూడా ఆ జోరు తగ్గకుండా క్లాసన్ కంటిన్యూ చేశాడు. నితీష్ రెడ్డి కానీ సమాద్ కానీ తొందరగా అవుట్ అయిపోయారు. బట్ ఇంపాక్ట్ ప్లేయర్గా షాబాజ్ అహ్మద్ వచ్చాడు.
గమ్మత్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు కాబట్టి బౌలింగ్ టైంలో సన్ రైజర్స్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అది ఒకరు షాబాజ్ అహ్మద్ని తీసుకురావడం, లేకపోతే మార్కండే, ఆర్ పేస్ బౌలింగ్ అనుకూలంగా ఉంటే ఉమ్రాన్ మలిక్. వాళ్ళ ముగ్గురు కూడా సబ్స్టిట్యూట్స్ లిస్ట్లో ఉన్నారు. కానీ షాబాజ్ ఎందుకు వచ్చాడంటే వికెట్స్ పడుతున్నాయి కాబట్టి. సమాద్ కూడా అవుట్ అయిపోయాడు, ఎక్కువ బ్యాటింగ్ లేదు, ఇంకా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాత్రం మిగిలాడు. అందుకని షాబాజ్ని తీసుకొచ్చారు. ఒకవేళ బ్యాట్స్మెన్ చివరి దాకా ఉంటే, మెయిన్ బ్యాట్స్మెన్ చివరి దాకా ఉంటే షాబాజ్ని తీసుకుని ఉండేవారు కాదు. ఎందుకంటే షాబాజ్ యాజ్ ది బౌలర్ ఈ సీజన్లో పెద్దగా సక్సెస్ కాలేదు. అతను బ్యాటింగ్ బాగా చేశాడు, ఖచ్చితంగా మార్కండే తీసుకొచ్చాడు. మార్కండే ఈజ్ ఎ బెటర్ బౌలర్ కంపేర్ టు షాబాజ్, అతను ప్రూవ్ చేసుకున్నాడు. కానీ అలా వికెట్లు పడడం, షాబాజ్ని ముందుగా తీసుకురావడం అనేది చాలా చాలా కలిసి వచ్చింది సెకండ్ ఇన్నింగ్స్లో. బట్ ముందుగా షాబాజ్ బ్యాటింగ్ కూడా బాగా చేశాడు, 18 రన్స్ చేశాడు, రన్నే బాల్. బట్ అతను 43 రన్స్ యాడ్ చేశాడు, 43 రన్స్ యాడ్ చేశాడు విత్ క్లాసన్. అది టీంకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళిద్దరికి యాడ్ చేసిన 43 163 దాకా స్కోర్ని తీసుకెళ్ళింది. మరి క్లాసన్ అవుట్ అయిపోయాడు 163 తర్వాత షాబాజ్ కూడా నిలబడలేకపోయాడు. కానీ 175 మాత్రమే చేయగలిగారు, ఎందుకంటే బాల్ వాజ్ గ్రిప్పింగ్ అండ్ స్లోయర్ బాల్స్ వర్కౌట్ అవుతున్నాయి. ఆవేష్ ఖాన్ ఎప్పటిలాగే ఫస్ట్ ఓవర్లో బౌలింగ్ రన్స్ ఇచ్చిన వాడు లాస్ట్లో మళ్ళీ 3 వికెట్లు తీశాడు. అండ్ మళ్ళీ సందీప్ శర్మ కూడా చివరిలో చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ వేయడం మనం చూసాం. గమ్మత్ ఏంటంటే ఆర్ఆర్ స్పిన్నర్స్ చాలా ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్, వాళ్ళకున్న స్పిన్ అటాక్ సన్ రైజర్స్కి లేదు. అది చెన్నైలో వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందని మనం అనుకున్నాం. కానీ అటు అశ్విన్ కానీ చహల్ కానీ ఇద్దరు వెంట్ వికెట్లెస్. చహల్ చాలా ఎకనామికల్గా బౌలింగ్ వేసాడు, అశ్విన్ కాస్త రన్స్ ఇచ్చాడు, బట్ ఇద్దరు వెంట్ వికెట్లెస్. అది అక్కడ తమాషా. అండ్ పార్ట్ టైమర్స్ ఆర్ ఆల్రౌండర్స్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఫ్రమ్ సన్ రైజర్స్ ప్రూవ్ టు బి ది మ్యాచ్ విన్నర్స్. సో కొన్నిసార్లు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకోవడం బెడ్స్ కొడతారని చెప్పి ప్రూవ్ అయింది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో బాల్ వాజ్ టర్నింగ్ అండ్ గ్రిపింగ్, దెర్ వాజ్ నో డ్యూ. సో అలా టర్న్ అయిపోయింది. చెన్నైలో ప్రతి మ్యాచ్లో డ్యూ ఫ్యాక్టర్ ఉండడం, దాంతో కెప్టెన్ టాస్ గెలిస్తే కళ్ళు మూసుకొని ఫీల్డింగ్ ఎంచుకోవడం మనం చూసాం. కానీ ఇక్కడ డెసిషన్ బెడ్స్ కొట్టిందని చెప్పాలి. కానీ అదొక్కటే కాదు కారణం. సన్ రైజర్స్ ఆడిన అగ్రెసివ్ ఇంటెంట్తో వాళ్ళు 175 బోర్డు మీద ఎప్పుడైతే పెట్టారో 175 చేంజ్ చేయడం ఈ బిగ్ మ్యాచ్లో, నాకౌట్ మ్యాచ్, గెలిస్తే ఫైనల్కి వెళ్తారు, ఫైనల్ గెలిస్తే ట్రాఫీ కొడతారు. సో అలాంటి ప్రెషర్ మ్యాచ్లో 175 చేయడం అంత ఈజీ కాదు. అక్కడ వాళ్ళు దెబ్బతిన్నారని చెప్పాలి. టామ్ కోహ్లర్ క్యాడ్మోర్ పేరు పెద్దగా ఉంది కానీ చేసే రన్స్ చాలా తక్కువ. అతను ఏమాత్రం ఇంప్రెసివ్గా అనిపించలేదు. భువనేశ్వర్ కుమార్కి అగేన్స్ట్గా జైస్వాల్ అండ్ అతను కూడా కొన్ని షాట్స్ కొట్టారు, కానీ వాళ్ళ పార్ట్నర్షిప్ అంతా ముందుకు సాగిన ప్రయత్నం లేదు. స్పిన్నర్స్ ఎప్పుడైతే రంగంలోకి దిగారో వాళ్ళ కష్టాలు మొదలయ్యాయి. సో అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ వేశాడు, షాబాజ్ అహ్మద్ బౌలింగ్ వేశాడు. ఇద్దరు వికెట్లు వెంటనే తీయడం మొదలుపెట్టారు. టపా 5 వికెట్లు తీశారు. ఇద్దరు కలిసి 5 వికెట్లు తీశారు. ఎవ్వరు నిలబడలేదు. సంజు శాంసన్ నెంబర్ 3లో వచ్చాడు. సంజు శాంసన్ అభిషేక్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. వీళ్ళకి ఎక్కువగా రైట్ హ్యాండర్స్ ఉండడంతో, అంటే ఎప్పుడైతే జైస్వాల్ అవుట్ అయ్యే వరకు కొంచెం వాళ్ళు షాబాజ్ మాత్రమే బౌలింగ్ దిగాడు. జైస్వాల్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ, అతను మంచి నాక్ ఆడాడు. కానీ అతను కూడా షాబాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దట్ వాజ్ ది టర్నింగ్ పాయింట్ యాక్చువల్లీ. తర్వాత అంతా రైట్ హ్యాండర్స్ ఉన్నారు మనకి హెడ్ మైర్ వచ్చేంతవరకు. సో హెడ్ మైర్ వచ్చేంతవరకు రైట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని తీసుకొచ్చారు. మామూలుగా మార్క్రమ్ తీసుకురావాలి, అయితే నితీష్ రెడ్డి బౌలింగ్ ఇవ్వాలి. బట్ షాబాజ్ బౌలింగ్లో బాల్ టర్న్ అవ్వడం పసిగట్టాడు. సో మరొక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ 2-3 ఓవర్లో వేసాడు అభిషేక్ శర్మ. ఈ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆ పనికిమాలిన రూల్ వల్ల ఈ ఆల్రౌండర్స్కి అవకాశం లేకుండా పోయింది. కానీ ఇక్కడ ఇట్ వాజ్ ఎ మాస్టర్ స్ట్రోక్ ఫ్రమ్ ప్యాట్ కమిన్స్ బ్రింగ్ ఇన్ అభిషేక్ శర్మ వేసిన ఓవర్లు కూడా పవర్ ప్లేలో 1-2 ఓవర్లు వేశాడు తప్పిస్తే. కానీ ఇక్కడ మిడిల్ ఓవర్స్లో అతను తీసుకురావడం నిజంగా గ్రేట్ మూవ్. సో అభిషేక్ శర్మ గాట్ ది ప్రైజ్ వికెట్ ఆఫ్ సంజు శాంసన్. అక్కడ మ్యాచ్ టర్న్ అయింది. దాంతో ప్యానిక్ సెట్ అయింది. ఎందుకంటే సంజు శాంసన్ అవుట్ అయిపోయాడు, జైస్వాల్ అవుట్ అయ్యాడు అంటే వాళ్ళకి ఇంకా. అండ్ పరాగ్ వికెట్ షాబాజ్ తీసుకున్నాడు. పరాగ్ కూడా ఒక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం, రన్ రేట్ పెరిగిపోతా ఉంది. వీళ్ళిద్దరు రన్స్ ఇవ్వట్లేదు. దే హ్యావ్ స్క్వీజ్డ్ ది
రన్స్. సో అక్కడ వాళ్ళు ప్యానిక్ అయిపోయారు. ధ్రువ్ జరల్ పోరాడాడు, చివరి దాకా పోరాడాడు, హాఫ్ సెంచరీ చేశాడు, అన్బీటన్గా నిలిచాడు. కానీ అదర్ ఎండ్లో అది సపోర్ట్ లేదు. హెట్మైర్ అవుట్ అయిపోయాడు అండ్ పవెల్ కూడా ఈ స్పిన్నర్స్కే అవుట్ అవ్వడం చూసాం. పవెల్ ఐ థింక్ వాజ్ గాట్ రిడ్ ఆఫ్ బై నటరాజన్ కూడా బ్యాక్ ఎండ్లో వచ్చి ఎప్పటిలాగే టైట్ బౌలింగ్ వేసి పవెల్ వికెట్ తీశాడు. సో 5 వికెట్లు ఈ ఇద్దరు స్పిన్నర్స్ ఎప్పుడైతే తీశారో అక్కడే మ్యాచ్ ఎండ్ అయిపోయింది. 36 రన్స్ తేడాతో గెలిచారు సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ విక్టరీ ఫర్ దర్ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. మనం ముందుగా వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఏమనుకున్నామంటే ఎండ్ బౌలింగ్లో కాస్త జాగ్రత్తగా ఆడుకోవచ్చు కదా, 3 వికెట్లు సమర్పించుకున్నారు, పెద్ద షాట్స్ ఆడబోయి అతని 3 ఓవర్లు కాస్త జాగ్రత్తగా ఆడుకోవచ్చు కదా అనుకుని. కానీ అదే రకంగా ఆడుతున్నారు కదా వీళ్ళు. అగ్రెసివ్ క్రికెట్తోనే, అటాకింగ్ బ్యాట్స్మెన్షిప్తోనే వాళ్ళు ఇంత దూరం వచ్చారు. సో ఇక్కడ కూడా అదే అప్రోచ్తో వెళ్ళి 3 వికెట్లు ఇచ్చినా సరే ఆ తర్వాత కూడా, ఎందుకంటే మనం ఏమనుకున్నాం యాక్చువల్గా సన్ రైజర్స్ కేవలం అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ క్లాసన్ వీళ్ళు ముగ్గురే అగ్రెసివ్గా ఆడతారు అని అనుకుంటే మనకి నితీష్ రెడ్డి అలాగే ఆడడం, ఇప్పుడు త్రిపాఠి కూడా అదే స్టైల్లో ఆడడం. అంటే కెప్టెన్ అండ్ కోచ్ వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నారు. అభిషేక్ శర్మ కూడా మ్యాచ్ తర్వాత అదే చెప్పాడు, ఈ సీజన్లో నాకు కెప్టెన్ నుంచి బౌలంత ఫ్రీడమ్ దొరికింది, ఆ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తాను అని చెప్పాడు. అతను బౌలింగ్ కూడా వేస్తుంటే నాట్ ఓన్లీ సన్ రైజర్స్, ఇండియన్ ఫ్యాన్స్ ఆల్సో విల్ హ్యావ్ హ్యాపీ. ఎందుకంటే అలాంటి ఒక ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ హూ కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ ఓవర్స్ ఆఫ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్, దట్ ఈస్ ఎ వండర్ఫుల్ టాలెంట్. సో మరొక యువరాజ్ సింగ్ని అతనిలో మనం చూసుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది, అతని మెంటార్ అయిన యువరాజ్ సింగ్ని. సో దట్ వాజ్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ ఇండియన్ క్రికెట్ ఇన్ ఫ్యూచర్. అండ్ సన్ రైజర్స్ ఆడుతున్న బ్రాండ్ ఆఫ్ క్రికెట్కి ఇది గ్రేట్ విన్గా చెప్పుకోవాలి. సో ఈవెన్ బౌలింగ్ చేసేటప్పుడు కూడా దే థాట్ అబౌట్ వికెట్స్. మామూలుగా ఏంటంటే ఒకసారి జయదేవ్ నాట్కర్తోనో వాళ్ళతో కంటిన్యూ చేస్తుండొచ్చు, కానీ స్పిన్నర్స్కి అక్కడ హెల్ప్ ఉందని చెప్పి పసిగట్టి వాళ్ళిద్దరు కూడా గతంలో రన్స్ ఇచ్చే స్పిన్నర్స్, పార్ట్ టైమర్స్ అని చెప్పాలి. షాబాజ్ ఈజ్ అన్ ఆల్రౌండర్, బట్ స్టిల్ అతని బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా లేదు. కానీ వాళ్ళిద్దరిని నమ్ముకుని బౌలింగ్ ఇవ్వడం అంటే అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అనేది ఎంత మంచి రిజల్ట్స్ ఇస్తుంది అనేది మరొకసారి ఇక్కడ ప్రూవ్ అయింది. సో ద డిజర్వింగ్ ఫైనలిస్ట్. దాని రాజస్థాన్ రాయల్స్ ఆఫ్ కోర్స్ దే బౌల్డ్ వెరీ వెల్, ఫీల్డింగ్ బాగా చేశారు, బౌలింగ్ బాగా చేశారు. కానీ సన్ రైజర్స్ అగ్రెసివ్ ఇంటెంట్ ముందు వాళ్ళు లొంగిపోవాల్సి వచ్చింది. అండ్ టాస్ గెలవడం ఒక విధంగా వాళ్ళకి కలిసి రాలేదేమో అని చెప్పాలి. బాల్ బాగా టర్న్ అయిందని కూడా చెప్పాడు మ్యాచ్ తర్వాత సంజు శాంసన్. బాల్ వాజ్ టర్నింగ్ స్క్వేర్. సో అది ఈ పార్ట్ టైమ్ స్పిన్నర్స్కి అడ్వాంటేజ్గా మారింది. అండ్ అది సంజు శాంసన్ అండ్ కోకి అదొక డేంజర్గా పరిణమించింది. సో వెల్ డన్ సన్ రైజర్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మొత్తం 16 సీజన్లు అయినాయి కదా ఫైనల్స్ ఇంతవరకు. దాంట్లో 8 సార్లు సెకండ్ ప్లేస్ టీమే టైటిల్ గెలిచిందంట. సెకండ్ ప్లేస్ టీం వన్ ద టైటిల్ 8 times. సో అది కూడా సన్ రైజర్స్కి మంచి శుభసూచకంగా చెప్పుకోవచ్చు.